హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుట్టబొమ్మస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. రాగి పిండితో ఎటువంటి షుగర్స్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా చాక్లెట్ కేక్ ఈజీగా బేకరీ స్టైల్లో లాగా ఫ్లఫీగా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఈ రెసిపీ కోసం అడుగు మందంగా ఉండే పాత్రలో సాల్ట్ని కానీ ఇసుకని కానీ వేసుకొని కేక్ స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కానీ శాండ్ని కానీ యూజ్ చేయడం వల్ల కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ పెరుగు, 1/4 కప్ మిల్క్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకునే కర్డ్ కానీ మిల్క్ కానీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మరీ వేడిగాను మరీ చల్లగాను ఉండకూడదు. ఇందులో 3/4 కప్ బెల్లం పొడి, 1/4 కప్ ఫ్లేవర్లెస్ రిఫైన్డ్ ఆయిల్ వేసి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. ఇందులో 1/4 కప్ కోకో పౌడర్, హాఫ్ కప్ రాగి ఫ్లోర్, హాఫ్ కప్ గోధుమ పిండిని వేసి 10 మినిట్స్ పాటు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కప్ రాగి పిండికి హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలండి. ఓన్లీ రాగి పిండి తీసుకుంటే కేక్ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎటువంటి లంప్స్ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా అనిపిస్తే కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక కేక్ టిన్లో బటర్ పేపర్ పెట్టి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో నుంచి వేసుకోవాలి. బ్యాటర్ని ఎప్పుడు కూడా ఇలా మిడిల్లో నుంచి డ్రాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వండి. ఈ కేక్ టిన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి 1 అవర్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత టూత్ పిక్తో కానీ చాక్తో కానీ పిక్ చేసి చూస్తే దానికి ఏమీ అంటుకోకపోతే మన కేక్ రెడీ అయిపోయినట్టేనండి. సేమ్ బేకరీలో దొరికే కేక్ లానే చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కేక్. కేక్ బేక్ అయిన వెంటనే ప్యాన్లో నుంచి రిమూవ్ చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయాలి. మరి మీరు కూడా ఈ హెల్దియర్ వెర్షన్లో రాగి కేక్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ బుట్టబొమ్మస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.